హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీల్ మేకర్ రైస్ అండి. ఇంట్లో ఏం లేనప్పుడు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆకలేస్తుంది కదా, కాబట్టి మీల్ మేకర్ రైస్ సింపుల్గా చేద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం వేడి చేసుకున్న మీల్ మేకర్స్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఫ్రై చెయ్యాలి. బాగా ఫ్రై అయిన మీల్ మేకర్ని దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు ఉంటుంది కదండి, మునగాకు పిల్లలు తినరు అసలు మునగాకు, కానీ మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. మునగాకు, కరివేపాకు అందులోనే కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మీల్ మేకర్ ఉంది చూసారు, అది చాలా ప్రోటీన్ అండి. ఎగ్లో కానీ మిల్క్లో కానీ అన్నిట్లోని కూడా లేని పోషకాలు ఎన్నో ఈ మీల్ మేకర్లో ఉన్నాయండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ఎదిగే పిల్లలనే కాదు, జిమ్ చేసి వస్తారు కదండి పిల్లలు, వాళ్ళకు కూడా చాలా మంచిది. మీల్ మేకర్లో బాగా మంచి ప్రోటీన్ ఉంది. దానివల్ల మీల్ మేకర్ అందరూ కూడా తినొచ్చు. తరువాత రైస్ అండి, ఉదయం మిగిలిన రైస్ ఉంటుంది కదా, మధ్యాహ్నం మిగిలిన రైస్, అది అందులో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం గరం మసాలా, కారము, అంతేనండి. చాలా సింపుల్. ఇంతే ఇంగ్రీడియంట్స్. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే ఎంతో అంత టేస్టీ అయిన మీల్ మేకర్ రైస్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రైస్ పెట్టారంటే చక్కగా తినేస్తారు, వద్దనకుండా తినేస్తారండి. మీల్ మేకర్ అంటే పిల్లలందరికీ ఇష్టం. ఇందులో వేసేటప్పటికి ఇంకా మంచి టేస్ట్ వస్తాయండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి శుభ్రంగా తింటారు పిల్లలు. ఎదిగి పిల్లలు, ఆకలి తీరుతుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది.